హాయ్ ఇప్పుడంతా మనసు ఫ్యాన్స్ అందరికి నమస్కారం. అందరికి గుడ్ మార్నింగ్ కూడా. ఎవరిని ఈ వీడియో చూస్తానంటే మార్నింగ్ ఎందుకు చెప్తాను అంటే నేను సండే అనాలిసిస్ చేయలేదు. ఎందుకు చేయలేదు అనేసి మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్న ఒక ప్రోమో వచ్చింది. ఆ ప్రోమోలో మనకేం చెప్పారు చెప్పండి. ఒక ఋషి సారు వసుధర గారు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. అక్కడ కూర్చొని మాట్లాడుకుంటా అంటే దాన్ని కథలుగా అల్లేసి స్టోరీలు వీళ్ళు అల్లేశారు. మీకు చెప్తాను, అది నేను మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వీడియో చేస్తాను. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆ వీడియో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి చూడండి. ఇప్పుడు శైలేంద్రాని బెదిరించాలంటే వాళ్ళ నాన్న ఒక్కడి దగ్గరే బెదిరించగలుగుతూ ఉంటారు. ఎవరు కానీ, ఇప్పుడు మన మహేంద్ర గారు కానీ, మన మనో గారు కానీ, వసుంధర గారు కానీ, ఎవరన్నా కానీ, రేవతి గారు కానీ, రేవతి గారు, ధర్ని గారు కానీ, అందరూ మన శైలేంద్రాన్ని భయపట్టాలంటే అదొకటే వాళ్ళకి మార్గంగా ఉంది, వేరే మార్గం లేదు. అందుకోసం మనో గారు పోయేసి వాళ్ళ నాన్న బెదిరించాలి అనేసి అనుకున్నారు. నువ్వేమన్నా చేసుకో అనేసి మన శైలేంద్ర బ్రో అంటే, లేదు మీ నాన్న చెప్తాననేసి అంటే, శైలేంద్ర బ్రో చిన్నపిల్లలాగా నన్ను క్షమించు అనేసి చెంపలేసుకుంటాడు, గుంజలు తీస్తూ ఉంటాడు, అదంతా చేస్తూ ఉంటాడు. బ్రో అవంతా అవసరమా బ్రో, నువ్వెంత పెద్ద విలన్ బ్రో, అసలు జిమ్ లాగా ఉండాలి మనము. సరే అనేసి నిన్న ప్రోమో వచ్చింది కదా, ప్రోమో వచ్చింది అదే జరిగింది. ప్రోమోలో ఏం చూపించారు మనకి, ఋషి సార్ గురించి చెప్తా ఉంటారు అనేసి అన్నారు. ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది, మీకు అదే డౌట్ వచ్చింటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు మనకు ఫ్లాష్ బ్యాక్ కొంచెం చూపించారు కదా, ఫ్లాష్ బ్యాక్ చూపించింది అది మనకి వజ్జర గారు కలగన్నారు ఫ్లాష్ బ్యాక్ అనుకుంటా ఉంటారు, లేకపోతే మన రంగా గారే అనుకుంటా ఉంటారు. నాకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ చూపించేటప్పుడు ఎవరినైతే ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటా ఉంటారో వాళ్ళ ఫేస్ చూపించాలి కదా, వాళ్ళ ఫేస్ చూపించకుండా మన రంగా గారి ఫేస్ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళు ఐ లవ్ యూ చెప్పినప్పుడు మన మేడం గారి పేరు చూపించారు, వసుధర గారు చూపించారు. మళ్ళీ మేడం గారు ఐ లవ్ యూ చెప్పినప్పుడు మన రంగా గారిని చూపించారు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది, రంగా గారే చూసేసారని మనకి ఏమైనా హింట్లు ఇస్తా ఉంటారా? అసలు డైరెక్టర్ చాలా గట్టిగా ప్రయత్నిస్తూ ఉంటారు మనకు తెలియకుండా ఉండాలనేసి. కానీ ఆ ఫీలింగ్లో రంగా గారు మనకు ఋషి సార్ అనేసి ఆ ఫీలింగ్లో తెలిసిపోతుంది. కానీ గట్టిగా ప్రయత్నిస్తూ ఉంటారు. మళ్ళీ ఈరోజు షాపింగ్ పోతూ ఉంటారంట. షాపింగ్ పోయే దారిలో ఏమన్నా స్కూల్ సీన్ వస్తుందా ఏమనేసి మనం చూద్దాము. నాకైతే తెలియదు, ఎందుకంటే ఆ ఫోటోలు రిలీజ్ అయ్యాయి కాబట్టి నేను చెప్తాను. షాపింగ్ పోవాలి, నాకు కంఫర్ట్గా లేదు అనేసి అంటూ ఉంటారు. మళ్ళీ మన వసుధర గారు శారీలు తెచ్చుకొని శారీలు ఏమన్నా చేసి మన ఋషి సార్ని ఏమైనా మారుస్తారో ఏమో చూడాలి. మన యూట్యూబర్స్ ఫ్యామిలీ ఉంది కదా, యూట్యూబర్స్ ఫ్యామిలీ చెప్తారులేండి, ఏదో ఒకటి దానికి వెళ్తారులేండి, కహానీలు వెళ్తారు. ఆ వీడియో కూడా మనం మాట్లాడదాం. ఇంతసేపు వీడియో చూసిందానికి థ్యాంక్ యూ సో మచ్. సీరియల్ అయితే కొంచెం డల్గానే ఉంది ఈరోజు, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చూడండి. కానీ కొంచెం ఎమోషన్స్ అయితే ఉంది సీరియల్లో. ఇంతసేపు వీడియో చూసిందానికి థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్.